హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగా మనం పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సింది ఏంటంటే పుదీనా 1 కప్ తీసుకున్నాను, అలాగే ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా స్లైసెస్ కట్ చేశాను. చిల్లీ ఏమో పచ్చిమిర్చి ఏమో ఒక 3 అయితే కట్ చేసి పెట్టాను. అలాగే ఇదేమో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. ఇవేమో మన స్పైసెస్ అనమాట. ఏమి లేవండి స్పైసెస్ అంటే జస్ట్ బిర్యానీ లీఫ్ ఒకటి, కొంచెం 2 లవంగాయలు, యాలకులు 2, చెక్క, షాజీరా, ఇంతే అండి. వెరీ సింపుల్గా కొంచెం లంచ్ బాక్సెస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అండి, చక్క వాష్ చేసి పెట్టుకున్న మన పుదీనా ఉంది కదా, మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం కొంచెం అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం ఒక పావు వంతు, ఒక ముప్పావు వంతు అయితేనండి మిక్సీ వేసేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కాకుండా ఎక్స్ట్రాగా ఒక 2 పచ్చిమిర్చి, ఘాటు కొంచెం లైట్గా అట్లా ఉంటుందండి, మైల్డ్గా బాగుంటుంది అనమాట. ఇది ఇందులో ఏంటంటే అండి, 1 టేబుల్ స్పూన్ నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందాం, బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి, మెత్తగా పేస్ట్ లాగా, మంచి పేస్ట్ లాగా పట్టేసుకుందామండి. ఈ రైస్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఏంటంటే వెంటనే చేసుకోవాలండి. మిక్సీ పట్టి అలా పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. మన పుదీనా టేస్ట్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది. అందుకని ఎప్పుడు చేసుకుంటాం అప్పుడు మనము ఫ్రెష్గా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చండి, బాగా చాలా ఫైన్గా అంటే కొంచెం పెరుగు వేసేసుకొని, కొంచెం ఎక్కువ పెరుగు వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో ఏంటంటే అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, లేదంటే మీరు గీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదంటే అది, కొంచెము గీ వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి, ఏదైనా. నేనైతే ఆయిల్ వేస్తున్నానండి, ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను అనమాట. దానికోసమని నేను ఇదిగోండి 1 కప్పు బాస్మతి రైస్ అయితే చక్కగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇదేంటంటే బాస్మతి రైస్తోనే కాదండి, చక్కగా మన ఇంట్లో మిగిలిపోయిన రైస్తో కూడా మనం చేసుకొని తినొచ్చు అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద కానీ అట్లా. వేడి అన్నం అయితేనేమో మనం లంచ్ బాక్సెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఫస్ట్ ఏంటంటే మనము బిర్యానీ లీఫ్ వేస్తున్నాము. అలాగే చెప్పా కదండి, షాజీరా, లవంగాయలు, యాలక్కాయ, చెక్క, అంతే. జస్ట్ ఇవి అన్నీ వేసేసాము. నెక్స్ట్ వెంటనే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇవన్నీ మనం కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా కొంచెం వేగుతున్నప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట, 1 టేబుల్ స్పూన్. లేదంటే మీరు పుదీనాని మిక్సీ పట్టేటప్పుడే అందులోనే పచ్చిమిర్చితో పాటు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి, ఎట్లయినా బాగుంటుంది. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మంచి కుక్ అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. చాలా సింపుల్ అండి, జస్ట్ రైస్ ఉంటే కనుక మనకి 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట చక్కగా. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం పుదీనాని చక్కగా ముందు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ పచ్చి పుదీనా కొంచెం కర్డ్ వేసాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది కూడా మంచిగా కుక్ అవ్వాలండి. దానికోసమని మంచిగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన అంతా పోవాలి, ఈ అల్లం వెల్లిపాయ ఇవన్నీ కూడా పచ్చివాసన అంతా పోవాలండి. ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి, అప్పుడే రైస్ టేస్ట్ బాగుంటుంది అనమాట. మీకు కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏం లేదు, జస్ట్ సింపుల్గా. చూడండి, పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పుదీనా, ఆ పుదీనాను కూడా మనం ఇందులో వేసుకోవాలన్నమాట. రా పుదీనాని వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇది కూడా వేగే చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ తెలియటం కోసం, పేస్ట్ ఒక్కటే తినేస్తాం కదా, అట్లా కాకుండా కొంచెం లీఫీస్ ఇలాంటివి మనకు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. మనకు కూడా తిన్న ఫీల్ వస్తుంది, బాగుంది. చూడండి, ఇంకొక 2 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే రైస్ కలిపాక మనం ఇంకా ఎక్కువసేపు అయితే ఏమి కుక్ చేయం కాబట్టి ఇదంతా బాగా కుక్ అయ్యి మంచిగా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం అండి. మళ్ళీ రైస్ కలిపిన తర్వాత మనం కొంచెం పైన చల్లేద్దాము, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. చూసారా, ఇది మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది అనమాట, సాఫ్ట్గా అయిపోయిందండి. మనం ఏంటంటే ఈ రైస్లో పచ్చిమిర్చి తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట, ఆ ఘాటు అదంతా కూడా. ఇప్పుడు ఇందులో అండి చూడండి 1 టేబుల్ స్పూన్ మనము గరం మసాలా పెట్టుకున్నాం కదా, ఇది కూడా మనం వేసేసుకోవాలన్నమాట.
మన ఇంట్లో చేసి పెట్టుకునే గరం మసాలా ఉంటుంది, లేకపోతే బయట దొరికినా కానండి, ఏదైనా. అసలు ఏది లేదంటే మన ఇంట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోండి, అది కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది వేసిన 1 minute తర్వాత మనము రైస్ని యాడ్ చేయాలన్నమాట. చూడండి, రైస్ని యాడ్ చేసేస్తున్నాను. చక్క బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకున్నానండి, కొంచెం పొడి పొడిగా, 1 కప్ అనమాట. మామూలు రైస్ అయినా పెట్టుకోవచ్చు. చక్క లంచ్ బాక్సెస్కి వాటికైతే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాము చక్కగా అన్నీ కూడా. ఇదిగోండి, చక్క మనము ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక సింపుల్గా ఈజీగా చక్క 2 minutesలో అయిపోతుంది. రైస్ ఉంటే ఎప్పుడైనా మనం చేసుకొని తినేయచ్చు అనమాట. ఇదంతా బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోనండి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. స్పైసీది అయితే సరిపోతుందండి, మనం మిర్చి వేసాము, జస్ట్ లైట్ అదనమాట, ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఇంతే. ఇప్పుడు కొంచెం పైన మనము సాల్ట్ చల్లేసుకున్నాము, ఎందుకంటే ఇందాక మనం కొంచెమే వేసాం కదండి ఉప్పు, దానికోసమని. మన రుచికి సరిపోయేంత ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటి వాటికి ఏంటంటే కొంచెం ఉప్పు అనేది తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఒకేసారి 1/2 tablespoon 1 tablespoon అలా అయితే వేసుకోవద్దు అనమాట. అంతే, చక్కగా వేడిగా వడ్డిచ్చేసామనుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చక్కగా తినేస్తారనమాట. చూసారు కదా, స్పైస్ కూడా అంత ఎక్కువేమి ఉండదు, నార్మల్గా అదిరిపోయే పుదీనా రైస్. ఇంతండి, స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా మనము తినేయటం అనమాట. చూసారండి, ఎంతో ఫాస్ట్గా చక్కగా 2 minutesలో అండి రైస్ అనేది ఉంటే మనం చేసుకునే పుదీనా రైస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.